హలో గైస్, వెల్కమ్ టు వర్సటైల్ వెంకట్. ఫైనలీ లోగఢ్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం వచ్చేసాం ఇక్కడికి. ఆల్మోస్ట్ లోనావాలా నుంచి లోగఢ్ ఫోర్ట్ రావడానికి మాకు 45 minutes టైం అయితే పట్టింది. మేము పర్సనల్ క్యాబ్ హైర్ చేసుకొని వచ్చాము ఇక్కడికి. ఆ క్యాబ్ డీటెయిల్స్, ఆ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఆల్సో మేము స్టే చేసిన హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే ఐ విల్ రిప్లై టు యూ పర్సనల్లీ. లోగఢ్ ఫోర్ట్కి రాగానే ఫస్ట్ అయితే వర్షం మాకు వెల్కమ్ చెప్పేసింది. వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంది. అసలు చూస్తున్నారు కదా ఆ వ్యూ పాయింట్ అయితే మాత్రం. ఇంకా హాఫ్ ఎక్కాం మేము, ఇంకా ఇంత ఉంది ఎక్కాల్సి ఉండేది. మేము ఆల్మోస్ట్ హాఫ్ ఎక్కేసాం కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తీరా చూస్తే మేము 30% ఎక్కాము అక్కడ. మేము వెళ్ళింది సండే కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అక్కడ. హియర్ కమ్స్ ఓజీ. ఇక్కడ నుంచి కంప్లీట్ వ్యూ. చూస్తున్నారు కదా గైస్, వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. చాలా స్లిప్పరీగా అయితే ఉంది. మీరు ఫుట్వేర్ విషయంలో చాలా జాగ్రత్త. ట్రెక్కింగ్ షూస్ కానీ లేదంటే క్రాక్స్ కానీ వేసుకొని వెళ్ళండి, మీకు ఈజీగా ఉంటుంది. హియర్ కమ్స్ ద ఓజీ. ఎప్పుడు రీల్స్లోనే చూస్తుంటాము, లైవ్లో చూసేసరికి గూస్ బంప్స్ అయితే వచ్చాయి గైస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రైన్ కోట్ అనేది తీసుకెళ్ళండి. మీరు రైన్ జాకెట్స్ ఇవి తీసుకెళ్ళచ్చు, కానీ మీకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఇదైతే 100 rupees మీకు అక్కడ బయట అమ్ముతూ ఉంటారు. ఇది తీసుకున్నారంటే బాడీ మొత్తం కవర్ అయిపోతుంది, మీ డ్రెస్ కూడా సేఫ్గా ఉంటుంది తడవకుండా. అండ్ లోపల గ్రీనరీ అయితే మాత్రం అదిరిపోయింది. లిటరల్లీ చెప్తున్నాను కదా, వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి. మీరు గిన మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే, ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వ్యూస్ అయితే మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. ఇక్కడ కింద ఇంకేదో ఉందని చెప్పేసి వెళ్తున్నాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం వాటర్ ఉన్నాయన్నమాట. ఆయన అయితే ఏదో జాంబీలాగా వెళ్ళిపోతున్నాడు మా. సరే ఆయన వెళ్తున్నాడు కదా, ఆయనతో పాటు మనం కూడా వెళ్ళిపోదాంలే అనుకొని చూస్తే ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు జాంబీలాగా. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు అన్నట్టు. నేనైతే రిస్క్ తీసుకోదలుచుకోలే. అక్కడంతా బురద, వాటర్ అన్నీ ఉన్నాయి. మనకెందుకులే, కొత్తగా వచ్చాం కదా, మళ్ళీ రెస్క్యూ కూడా కష్టమే అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే అయిపోదాం అనుకున్నాము. కానీ ఎంత ఎక్కినా కూడా అలుపు వస్తుంది, కానీ ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఫోర్ట్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ అవ్వట్లేదు. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. బై మిస్టేక్ కాలు స్లిప్ అయ్యిందా, నువ్వు కాకుండా నీతో పాటు ఇంకో 20 మందిని కింద పడేస్తావు. మేము ఆ తప్పు చేయదలుచుకోలేదు మా, అందుకే గమ్మున దిగేసాం. కానీ ఎక్కేటప్పటికన్నా దిగేటప్పుడే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మొత్తం స్లిప్పరీ, వర్షం పడుతుంది. ఈవెన్ నువ్వు రెయిన్ కోట్ వేసుకున్నా సరే హాఫ్ బాడీ తడిచిపోతుంది. అది ఎట్లనో, అది ఏం మ్యాజిక్ ఏందో అర్థమవుతలేదు అసలు. దట్ ఈస్ కాల్డ్ అపాషాంగ్ కిరికిరి అనుకుంటా. కానీ దిగేటప్పుడు ఇంకా బాగున్నాయి వ్యూస్. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మొత్తం ఫాగ్ ఉండే కదా, ఇప్పుడైతే మొత్తం వర్షం పడుతుండి ఫాగ్ క్లియర్ అయిపోయింది అనమాట. ఇంకా కూడా స్టన్నింగ్ విజువల్స్ అయితే ఉన్నాయి. కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా ఈ లోగఢ్ ఫోర్ట్ ట్రెక్ చేయాల్సిందే. నేనైతే అది సజెస్ట్ చేస్తాను. మీరు లోనావాలా వచ్చినప్పుడు ఈ ఫోర్ట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మన దాంట్లో ఇంకా కూడా లోనావాలా రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వర్సటైల్ వెంకట్. అలాగే ఇన్స్టాలో ఫాలో కొట్టి DM చేయమావా, పాలకోవ కొనిస్తా.